అందరూ నమస్కారం. బంగారం, వెండి, ప్లాటినం ధరలు పరిశీలిస్తే నిన్న మామూలుగా ఉంది మార్నింగ్ బంగారం. నిన్న ఈవినింగ్కి వచ్చేసి ఐ థింక్ పడినట్టుగా ఉంది. ఇప్పుడు చూస్తూ ఉన్నట్టయితే బంగారం ఇంకా పడింది. కారణం ట్రంప్ ఏమన్నాడు, మరలా ఇరాన్ ఇక అష్టదిగ్బంధనం చేస్తాం, ఊరుకో మధ్యనిది అన్నాడు. తర్వాత ఇరాన్లో యుద్ధం అయిపోయింది, వెల్లిదరలో క్యూబాని దిగ్బంధనం చేస్తాం అన్నాడు. ఈ పిచ్చోడి వల్ల ప్రపంచం అల్లలాడిపోతుంది. నిజంగా పిచ్చోడి చేతిలో రాయన్నట్టు ఈరోజు పిచ్చోడి చేతిలో అమెరికా ఉంది. అగ్రరాజ్యం కాస్త పిచ్చోడి చేతిలో ఉంది. అసలు ఏం చేస్తున్నాడు ఏంటో కూడా ఎందుకు లేక డైలాగులు వద్దు. కానీ మనకి ఎంతో రేట్లు ముందుగా ప్లాట్ను పెరిగింది, అది చెప్పుకున్నాం. 450 రూపాయలు పెరిగింది, 60,010 రూపాయలుగా ఉంది ప్లాట్ను 10 గ్రాములు. దెన్ వెండి పడిపోయింది. వెండి వచ్చేసి 5,000 రూపాయలు పడిపోయింది, 2,65,000 రూపాయలు ఉంది. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో వెండి వచ్చేసి పెరిగేటట్టుగా లేదు. నాది 2.5 లక్ష అలాగే ఇంకా కూర్చుండిపోయింది. బట్ మేనేజ్ చేస్తున్నాం. మేబీ ఇది మేనా, జూన్, జూలై, ఆగస్ట్ వరకు చూద్దాం. ఇక అప్పుడు కూడా ఇక అవ్వట్లేదంటే అప్పుడు చూద్దాం. ఇక బంగారం కూడా పడిపోయింది. 440 రూపాయలు పడిపోయింది 10 గ్రాములు 24 క్యారెట్ గోల్డ్, 1,49,180 రూపాయలు. ఇక 22 క్యారెట్ గోల్డ్ 400 రూపాయలు పడిపోయింది, 1,36,750 రూపాయలు. 18 క్యారెట్ గోల్డ్ 330 రూపాయలు పడిపోయింది, 1,11,890 రూపాయలు. ఇవి ఇవాళ బంగారం, వెండి, ప్లాటినం ధరలు. నన్ను అడిగితే బంగారం విషయంలో మాత్రం ధైర్యం ఉండొచ్చు, ఎందుకంటే తగ్గిన తర్వాత పెరిగింది. వెండి మాత్రం ఇప్పట్లో కోలుకునే కనిపించట్లేదు, కోలుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నాను.